నమస్తే అండి. నా పేరు రాజు బేతళ. మాది అంబేద్కర్ నగర్, నిడుబ్రోల్, పొన్నూరు మండలి, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. పిన్ కోడ్ 5224. నా మొబైల్ నెంబర్ 6304274454. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్. నన్ను 2000 సంవత్సరంలో టార్గెట్ చేసి ఆంధ్ర రాజకీయ నాయకులు 2000 సంవత్సరం నుంచి నా మీద శాటిలైట్ టెక్నాలజీలు ఉపయోగించి, మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఉపయోగించి, నా శరీరము, మనసు, మెదడు, ఆత్మ వాళ్ళ చేతిలో పెట్టుకుని నన్ను నేరస్తులకు ఎలా తయారు చేశారు, లేని సమస్యలు సమాజంలో ఎలా సృష్టించారు, వీళ్ళు సృష్టించిన సమస్యలకి మళ్ళీ వీళ్ళే పరిష్కారం ఇస్తున్నట్టు, వీళ్ళు సమాజంలో వీళ్ళు హీరోలు అవడానికి ఎట్లా తాపత్రయపడుతున్నారు, నన్ను సమాజము నీచుడిగా చిత్రీకరించి ప్రజలందరూ నన్ను చంపడానికి ఎట్లా తాపత్రయపడుతున్నారు అనేది మీకు చాలా గత వీడియోలో చెప్పాను. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ వీడియో మ్యాక్సిమం చాలామందికి షేర్ చేయండి. ఇది చాలా కంపల్సరీ. నేను నిజంగా ముద్దాయినా, నన్ను బాధితున్నా, లేకపోతే నన్ను తయారు చేశారో కూడా మీకు తెలియాలా, తెలిసిద్ది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్తున్నారు కదా వీడు నీతి వాక్యాలు చెప్తున్నాడు. ఎస్, మేము క్రైస్తవులం, మేము యేసుక్రీస్తు నమ్ముతాం, సత్యదేవుడిని నమ్ముతాం, సత్యవంతుడైన సత్యదేవుడిని నమ్ముతాం. ఓకేనా? నా తప్పు ఉంటే నిరభ్యంతరం, నా తప్పు ఉందని మీరు నిరూపిస్తే నిరభ్యంతరం నా తలగా తీసుకెళ్ళి, నా తలగా తీసుకోండి, ఇచ్చేస్తా. మరి మీకు అదే దమ్ము, ధైర్యం, రోషం, పౌరుషం, సిగ్గు, శరం, చీము, లజ్జ, మానం, మర్యాద అనేవి ఉంటే ఏ ఒక్కడికైనా, ఈ కుట్ర చేసిన వాళ్ళు ఏ ఒక్కడికైనా, ఆడు ఎవడైనా సరే ఇదే లైవ్లో కోర్టు ముందుకు వచ్చి నిరూపించాలా. అది నిరూపించి నాది తప్పు ఉందని నిరూపిస్తే తలగా తీసుకో. అట్లా కాకపోతే నా పేరు చెప్పినా, నా జాతి పేరు చెప్పినా వాళ్ళకి ఒక్కొక్కడికి ఉచ్చపడదని ఒప్పుకోవాలా. వాళ్ళ ప్రాణాలు పోతే, ఆస్తులు పోతే, వాళ్ళ అధికారాలు పోతే, పార్టీలు పోబోతున్నాయి. ఖబర్దార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మాల సమాజం సంబంధించిన దళితుడిని. నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తా. సో మేము విశ్వసించేదే మేము నమ్ముతాం, మేము నమ్మేదే మేము ప్రజలకు తెలియజేస్తాం, మేము తెలియజేసేదే మేము ఆచరిస్తాం. నేను చెప్పడమే కాదు, ఆచరిస్తాను కూడా. నాది తప్పుంటే మరణశిక్షణ పడతా. ఓకేనా? అది మీరేదో పెద్ద పుడింగులు, మీరు పెద్ద డబ్బు ఉండేవాళ్ళు, అధికారులు అని కాదు నేను చెప్తుంది. ఇప్పుడు దేశం మొత్తం లైవ్ ఇచ్చి నన్ను ఇంత ఇల్లీగల్ పర్సిక్యూట్ చేస్తున్నావు. ఇది ఒక్కడు అన్యాయం అన్నవాడు లేడు ఈ దేశంలో. నా దేవుడే ఉన్నాడు పైన సాక్షి, ఇక్కడ మీరు ప్రజలే ఉన్నారు సాక్షులు. ఏంటి? నా దేవుడే ఆయన చిత్తంలో ఉంటే ఉంచుతుంది, లేకపోతే తీసేస్తాడు. అది ఆయన చిత్తం. జీవన మరణంలో నా దేవుడని యెహోవా. ఓకేనా? సో నేను ఎవడికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఒకటితో రాజీ పడాల్సిన అవసరం నాకు లేదు. ఒకడిని క్షమించే అర్హత నాకు లేదు. ఒకడిని క్షమాపణ అడగాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. ఎందుకంటే నా జీవితాన్ని వాళ్ళు దోచారు, నా జీవితాన్ని వాళ్ళు బలి చేశారు 25 సంవత్సరాలుగా. ఇది వాస్తవం. అది ఎలా చేశారనేది ఇప్పుడు నేను చెప్తానేనండి. ఇప్పుడు వీళ్ళు ఆడుతున్న ఆటలు, మోసాలు చూడండి. 2000 సంవత్సరంలో నేను 10వ తరగతి చదివేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మా పొన్నూరుకి ఎమ్మెల్యే దుళ్ళుపల్లి నరేందర్, తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు మనోళ్ళు మాలలో ఆ కమ్మల్ని విశ్వకరణలో కొట్టానని నన్ను టార్గెట్ చేసి మా స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్పీ ప్రభాకర్, రైట్ రంగారావు. ఆ రోజు నేను ఇంత పుల్ల ఇసా, ఒక మూర పుల్ల ఇసా, మా స్కూల్ హెడ్ మాస్టర్ ఆఫీస్ ఎదురున్న చెట్టు పుల్ల ఇసా. అది నేను చేసిన పాపం, తెలుసు తెలియక. దానికి మా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను ఫెయిల్ చేస్తాడు. ఆ రోజు వార్నింగ్ ఇస్తారు, తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ వార్నింగ్ ఇస్తారు. నీ అంత చూస్తున్నారు, నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి, నీ చదువు ఎట్ట పాస్ అవుతావు చూస్తాను, నువ్వు ఈ సంవత్సరం ఎట్ట పరీక్ష రాస్తావు చూస్తానని చెప్పి మరి వార్నింగ్ ఇచ్చి ఫెయిల్ చేశాడు. అట్లా చెప్పినట్టు ఫెయిల్ చేశారు. తర్వాత మా ఇల్లు తగలబెట్టించారు. అప్పుడు మేము చచ్చిపోలా. అప్పుడు ఏం చేశారంటే, ఈడెవుడ్రా మా వాళ్ళని మా ఏరియాలోకి వచ్చి సైకిల్ తీసుకొచ్చి ఈడు వచ్చి పిలిచి మా వాళ్ళని పిలిచికెళ్ళి కొట్టించాడు, ఈడెవుడ్రని నన్ను టార్గెట్ చేశారు. నా డిఎన్ఏ తెలుసుకున్నారు, నా తల్లిదండ్రులు డిఎన్ఏ తెలుసుకున్నారు. నా తల్లిదండ్రులు చూసేనేమో ముసలోళ్ళు, నేనేమో చిన్నపిల్లోడిని. వీళ్ళకి ఎట్ట పుట్టాడు అనే ఆలోచన వచ్చి ఉండాలి. వాళ్ళు మా డిఎన్ఏలు తెలుసుకుని ఉంటారు. డిఎన్ఏ తెలుసుకున్నప్పుడు మనుషుల యొక్క జన్యు రహస్యాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు మా కుటుంబ సభ్యులకి అంటే నిప్పులేని అసలు పొగరాదు కదా. వాస్తవం మాట్లాడుకుందాం, తప్పు నాదని నన్ను చంపేయండి, ఇబ్బంది లేదు. వాస్తవం మాట్లాడుకుందాం. నేను సమస్యకి పరిష్కారం తీసుకెళ్తున్నా. వీళ్ళకిలాగా సమస్యని 10 రకాలు సృష్టించి సమస్యని ప్రజల్ని ఎరిపప్పం చేసి, ప్రజలు మోసం చేసే, మభ్య పెట్టే మాటలు నేను చెప్పట్లా. మీరు మా జీవితాలను బజరపాలు చేశారు, మా బ్రతుకులు బజరపాలు చేశారు, మా మానాలు బజరపాలు చేశారు, మా శీలాలు బజరపాలు చేశారు, నా తల్లి మానాలు బజరపాలు చేశారు. మీ ఇళ్ళలో ఆమె ఆడవాళ్ళు, మహిళలు అంటేలే కదా నా తల్లి, నా అక్క చెల్లెళ్ళు, నా ఇంట్లో వాళ్ళు కానీ ఇతర కులాల మతాలు ఆడవాళ్ళు కాదా? తెలుస్తా, అది కూడా తెలుద్దాం. సరే, ఇప్పుడు మా తల్లిదండ్రులు డిఎన్ఏలు తెలుసుకున్నారు.
వాళ్ళకి జన్యుపరమైన అనారోగ్య సమస్యలు కానీ, వాళ్ళకి ఏమైనా ఇటువంటి రోగాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంటువ్యాధులు కానీ, లేకపోతే తరతరాల వంశపరంగా వచ్చే వ్యాధులు కానీ, లేకపోతే నువ్వు చెప్పే ఎయిడ్స్ అటువంటి ప్రాణాంతక వ్యాధులు కానీ ఏదైనా ఉన్నేమో తెలుసుకుని ఉంటారు వాళ్ళు. నా తల్లిదండ్రులు తెలుసుకున్నారు, నన్ను భలే తెలివిగా ఎంచుకున్నారు. నన్ను ఎందుకు ఎంచుకున్నారంటే అండి, నా శరీరాకృతి, నా గొంతు ప్లస్ నా తల్లిదండ్రులు ముసలోళ్ళు అక్కడ ఎంచుకున్నారు. అంటే నా మీద చంద్రబాబు నాయుడికి జనాల మీద ప్రయాణించడం అలవాటు కదా. 2024 ఎలక్షన్ ముందు వాళ్ళు మాదిగలు మనతో ఉన్నారు, మాలలు మనతో లేరు, వీళ్ళ మీద మనం ప్రయాణం చేస్తే ఎట్లా మళ్ళీ ప్రజలకు అనుమానం రాకూడదు, అనుమానం వచ్చిద్దేమో అని వీడియోలు కూడా బయటకు వచ్చి నీకు చూశారు కదా. అతను నా మీద ప్రయాణం చేశాడు 2000 సంవత్సరం నుంచి. ఓకేనా. నెక్స్ట్ నా కొరకు పనిచేస్తే సోషల్ మీడియాలో నేను డబ్బులు వేద్దాం అనుకున్నాను. అవి కూడా వీడియోలు కూడా బయట సోషల్ మీడియా వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు వీడియోలు వచ్చినాయి కదా. ఓకేనా. నేను ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆగస్టు నెల 1వ తారీఖు 2025 సంవత్సరం ఉదయం పూట 8:30 గంటల నుంచి 9 గంటల మధ్యన ఇది రికార్డ్ చేసిన. ఇవాళ నెట్ బ్యాలెన్స్ ఉంటే ఎక్కిస్తాను, లేదా రేపు అప్లోడ్ చేస్తాను. రేపు అంటే ఆగస్టు 2వ తారీఖున. ఓకేనా. సరే, ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈరోజు కొత్తగా మా అమ్మకి వృద్ధాప్య పింఛన్ ఇస్తానని చెప్పి ఇవాళ కొత్త డ్రామా వేసి మా అమ్మని మాకన మళ్ళీ పిలిపిస్తూ అక్కడ వాళ్ళకి ఏదో వృద్ధాప్య పింఛన్ ఇస్తా అన్నట్టు. అంటే చంద్రబాబు నాయుడు ఎటువంటాడంటే, మా ఇంట్లో వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను ఈ పరిస్థితి కలిగి చేశారు. చుట్టుపక్కల తెలుగుదేశం వాళ్ళు చేత చూడండి, మా ఇంట్లో ఇంకోలాగా ఉపయోగించి వాళ్ళ ద్వారా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా ఇంట్లో వాళ్ళు నా మీద చూసుకోవాలంటే వాళ్ళకి ఏదో కష్ట చిల్లరేస్తే వాళ్ళ మాట వింటారు. అతనిచ్చే ఎవడైనా సరే నువ్వు ఇచ్చే వాటికి నేను ఆశపడను, నాకు అవసరంలే. అమ్మ అక్కలు కూడా వాళ్ళు అబద్ధాలు ఆడేరు, మోసం చేశారంటే నన్ను ఊరేపిస్తా. నెక్స్ట్ ఇంకోటి ఏంటో, మాటకి ముందు వీడికి చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఆడికి తెలుసు అంటున్నారు. అసలు నాకు ఏం తెలుసు, ఎలా తెలుసు, వచ్చి నువ్వు నిరూపించడం నీకు భయం ఏందంటనా? నీ దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు చట్టం ముందు వచ్చి నిరూపించడానికి వాళ్ళకి భయం ఏంది అంటున్నా. స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి నిరూపించి చంపొచ్చు కదా, ఎన్కౌంటర్ చేయొచ్చు కదా, ఉరేయచ్చు కదా. కానీ ఎందుకు వీడికేంటో తెలుసు అని నమ్మించడానికి అంతగా తాపత్రయపడుతున్నారు, అంతగా ప్రయాసపడాల్సిన అవసరం అంటే కొన్ని సంవత్సరాలుగా, 24 గంటలుగా, 365 రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా. అంటే ఇది విచారణ అంటారా, లేకపోతే ఈ టెక్నాలజీ ఉపయోగించి నా బ్రెయిన్ నువ్వు నా మెదడు నువ్వు అబద్ధపు జ్ఞాపకాలు ఎక్కించి నువ్వు ఎక్కించిన అబద్ధపు జ్ఞాపకాలు ప్రజలు చూపించమంటారా? అబద్ధపు జ్ఞాపకాలు ఎక్కించి ప్రజలు చూపిస్తూ నన్ను అబద్ధపు నేరస్తులు చిత్రీకరించి దానికి అనుకూలంగా సాక్ష్యాలు సృష్టించుకుని సాక్ష్యాలు సృష్టించుకుని నన్ను అఫీషియల్గా లేపడానికి 2013లో నన్ను నా బారిని విడగొట్టి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నావు. 100 రూపాయలు బాండ్ స్టాంప్ పేపర్ మీద. కమ్మ లేడీ జడ్జి, కమ్మ లాయరు, అఫీషియల్ సిట్టింగ్ జడ్జి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంది 2013లో. ఒంగోలు 3వ మున్సిపల్ మేజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు జడ్జి ఆమె, కమ్మోళ్ళ ఆమె. తెల్ల కాగితాల మీద 100 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద 10 పేపర్లో 2 సెట్ల మీద సంతకాలు తీసుకుంది. ఎందుకు తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంది? కింద మీదకి చూసి నన్ను తీసేయండి అంది. ఏం తీసేయమన్నావా? మరి ఎంక్వైరీ చేయండి. ఆ బాండ్ పేపర్ మీద ఏం రాపిచ్చారు అనేది తెలిస్తే చంద్రబాబు కుట్ర బయటకు వచ్చింది. అక్కడ 2013లో పోలీసులు కుట్ర, కమ్మలు మాదిలు చేసిన కుట్ర బయటకు వచ్చింది. సింపుల్ మ్యాటర్. సరే, ఇకపోతే వీళ్ళు నన్నే ఎందుకు ఎంచుకున్నారని చెప్పాలి కండి. ఇప్పుడు మా అమ్మ నాన్న ముసలోళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రయోగం చేశాడు 2020లో. అతని టార్గెట్ 2020 విజనరీ. 2020 విజనరీ నన్ను 2020లో వేసాల. 2020 విజనరీ అప్పుడు నా స్కెచ్ చేశాడు. అప్పటికి ఏం చేశాడక, మా అమ్మ నాన్న 2020 సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోతారు. ఇప్పుడు నన్ను ఏం చేశారు, ఏదో తెలుసుకున్నారు మొత్తానికి జన్యుపరమైన నా డిఎన్ఏ తెలుసుకోవడం పెద్ద విషయం ఉంది. మా లాలాజలం తెలుసుకుని మా శరీర కణాలు, లేకపోతే వెంట్రికలు, లాలాజలం, రక్తం శాంపుల్ మా తెలియకుండా తీసుకుని డిఎన్ఏ ఏ జెనెటిక్ ల్యాబ్లో తెలుసుకోవచ్చు. డిఎన్ఏ తెలుసుకోవడం పెద్ద విషయం లేదు. తెలుసుకున్నాక మా డిఎన్ఏ బయోరెజనెన్స్ ఎలక్ట్రోబయోను డీకోడ్ చేశారు. చేసిన తర్వాత మా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మా గుణగణాలు, స్వభావ లక్షణాలు మార్చేస్తారు. మా కుటుంబ సభ్యులందరి మీద హ్యూమన్ బయాలజికల్ ఎక్స్పెరిమెంటేషన్ అంటే మానవ ప్రయోగాలు చేశారు మా కుటుంబ సభ్యులందరి మీద 2000 సంవత్సరం నుంచి. బాగా గమనించండి. అందుకే నన్ను చిన్నప్పటి నుంచి నేను ఎవరు తప్పు నిజంగా ఎవరితో తెలియచేసి తప్పు చేస్తే ఊరుకోరు, కొడతారు, చంపుతారు, లేకపోతే గొడవలు అవుతాయి. ఏం జరగలేదంటే కారణం అదే. ప్రజలకు అదే చెప్పారు, మీరు ఆ నేమ్ అనొద్దు, మేము ఆయన లైవ్లో ఉంచాము, మీరు ఆ నేమ్ అనొద్దు, వాడి ముందు అనొద్దు, మొత్తం రికార్డ్ అవుతుంది. కుదిరితే వాడు వెనకాలండి, వాడు వెనకాలండి దొంగచాటుగా వాడిని రెచ్చగొట్టండి, పాపం చేసేలా ప్రేరేపించండి, మేము చెప్పిన చోట పనికి తీసుకెళ్ళండి, మేము చెప్పిన నెలలో పనికి తీసుకెళ్ళండి, మేము చెప్పిన మహిళల దగ్గరికి పనికి తీసుకెళ్ళండి, తినే దాంట్లో డ్రగ్స్ కలిపి పెట్టండి, మేము రికార్డ్ చేసే పరికరాలు కొనిస్తాము, అవి పెట్టుకుని మీరు రికార్డ్ చేయండి, మేము అడిగినప్పుడు అవి మాకు తీసుకొచ్చేయండి, అవి ఇస్తే ఒక రోజు వస్తుంది. అప్పుడు ప్రజలందరి ముందు పెట్టి ముందు విష ప్రచారం చేసేటి గురించి అట్టేట అనుమానం పుట్టిద్దాం, కొన్ని సంవత్సరాలు తర్వాత లైవ్ పెట్టించి అప్పుడు ప్రజలందరి అనుమతితో చంపేద్దాం.
కుదిరితే చంపేద్దాం, లేకపోతే పిచ్చోని చేద్దాం, లేకపోతే కొంచెం చేద్దాం. ఎట్ట ఉంది బా అప్పుడు ప్రజలు కూడా అభ్యంతరం చెప్పకూడదు. అంటే ఇప్పుడు నిప్పులు ఎందుకు పొగరాదు కదా, అది వాళ్ళు నా మీద ప్రయోగం చేసిన ప్రయోగం. ఇది సత్యం. అంటే ఒక మనిషికి ఒక ఊహాజనిత శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నా బుర్ర ఓపెన్ ఉంటుంది, నా బుర్ర ఖాళీ ఉంటుంది, ఏముండదు నా బుర్రలో. నా బుర్ర అంటే ఎల్ఎస్డి కొన్ని సంవత్సరాలుగా ఎల్ఎస్డి అనే మైండ్ కంట్రోల్ సైకోడెల్స్ సైకాట్రిక్ ఫుల్గా అప్లై పడింది. నా మెదడు వ్యాక్ వచ్చేస్తుంది, నా బ్రెయిన్ పెరిగిద్ది, నా మెదడు పెరిగిద్ది, నాకు ఆలోచన ఫ్రీ విల్ ఉంటుంది, నాకు ఫ్రీ విల్ ఉంటుంది, ఫ్రీగా థింక్ చేస్తా. అంటే నేను ఏదైనా ఫ్రీగా మాట్లాడతా, ఫ్రీగా థింక్ చేస్తా, ఫ్రీగా భయం లేకుండా ఆలోచిస్తా, భయం లేకుండా ప్రవర్తిస్తా, భయం లేకుండా మాట్లాడిస్తా. అది నా స్వచ్ఛితం కొంత అయినప్పటికీ కొంత ఈ డ్రగ్స్ రసాయనాల వల్ల, ఎల్ఎస్డి వల్ల దానికి వీళ్ళు మిమ్మల్ని ఎట్టు మోసం చేస్తున్నారు. ఇది పరిశుద్ధాత్మ ఉందని మోసం చేస్తాను. మరి నాకు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఈ అవకాశం ఏంటి, చంపేస్తాం, పిచ్చని చేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం అంటున్నారు. మరి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మరి శాపం వచ్చి పోతారు కదా. మీకు ఇంకో మాట కూడా చెప్పాలా, నేను దేవుని కృపతో నేను పుట్టింది. నాకు అన్యాయం చేయాలని చూసిన వాళ్ళందరూ, చేసిన వాళ్ళు, చేయాలని కుట్రలు చేసిన వాళ్ళందరూ దారుణంగా చచ్చిపోయారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, పక్షపాతాలు వచ్చినాయి, పిల్లలు పుట్టడం చచ్చిపోయారు, కార్లు కొనుక్కుని కారులో తిరుగుదాం అనుకున్నారు, రోడ్ల మీద సైకిల్ మీద నడుచుకుంటూ తిరుగుతున్నారు రోడ్ల వెంట. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి. ఏంటి అంటే ఇది శాపం కాదు చెప్తున్నా. నా దేవుడు నాకు ఇచ్చిన నాకు నేనేం చూసాను, నేనేమేనో నాకు చెప్తున్నా. నేనైతే ఒకటి పొరపాటున తెలిసి ఎవడికి అన్యాయం చేయను. నా చిత్తం, నా స్వచిత్తం నేను తప్పు చేశానని మీరు నిరూపితే నేను మరణ శిక్షణ పడతా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మేము క్రైస్తవులను చెప్పడం కాదు, ఆచరిస్తాం కూడా, అందుకొరకు మీకు చెప్తున్నా. సరే, ఇకపోతే అట్లా మమ్మల్ని ఎంచుకున్నాడు, మా కుటుంబాన్ని బలి తెలివిగా ఎంచుకున్నాడు. నా శరీరాకృతి, నా గొంతు, నా ముసలి తల్లిదండ్రులు 2020 సంవత్సరాలకు నన్ను సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ ప్రకారంగా, వృత్తి ప్రకారంగా సర్వనాశనం చేయాలి. అటు సమాజానికి ఉపయోగపడదు, ఇటు కుటుంబానికి ఉపయోగపడకూడదు, ఇటు నా వల్ల నాకు ఉపయోగం లేకుండా చాలా అటువంటి పరిస్థితులు కలగజేయాలా. అప్పుడు వచ్చేసరికి నన్ను అష్టదిగ్బంధం చేసి బంధించేసి చుట్టుపక్కల వీళ్ళ మనుషులు పెట్టి 24 గంటలు టార్చర్ చేయాలి. అది 10వ తరగతిలో నా బ్రెయిన్ లాక్ చేశాడు. ఆ 10వ తరగతిలో నేను చూసిన అమ్మాయిలు, మహిళలు అటువంటి వాళ్ళే నా జీవితంలో పదే ఇద్దరు ముగ్గురేసి నా జీవితంలో వచ్చున్నారు. అంటే దాన్ని రిమోట్ వింగ్ అంటారు. ఇప్పుడు నా 2 కళ్ళతో నేను చూస్తున్నా, మీరు చూస్తున్నారు, దాన్ని రిమోట్ వింగ్ అంటారు. అది ఎప్పటి నుంచి చూస్తున్నా తెలియాలంటే నా కొరకు బయోడిజిటల్ ఐడి కొట్టాలా. మీకు 2020 సంవత్సరం చూపిస్తున్నారా, 2014 చూపిస్తున్నా నాకు తెలియదు. అది 2000 సంవత్సరం నుంచి వాళ్ళు చూస్తారు. దానికి బయోడిజిటల్ ఐడి కొట్టాలా. ఆ ఐడి కొడితే ఫోన్లో అవసరంలా, అప్పట్లో కంప్యూటర్ ఉంటుంది, ఆ నెంబర్ కొడితే కంప్యూటర్లో నేను ఎక్కడున్నానో నా లొకేషన్ మొత్తం చూస్తారు వాళ్ళు. నేను ఏం చేస్తున్నా, నా కళ్ళతో నేను ఏం చూస్తున్నా మొత్తం చూస్తారు. ఇక నా పక్కన ఆడ మనుషులు బట్టి పంపించి, అప్పుడు లైవ్ ఇవ్వలేదు మీకు తెలియదు కదా, మనుషులు పంపించి నన్ను వాడు సృష్టిస్తారు, నన్ను ఎట్లా చేయాలంటే అటు చేస్తారు. అది టెక్నాలజీ. ఓకేనా. అది నేను చిన్నప్పటి నుంచి లైవ్లో ఉన్నా, మీకు అర్థమవుతుందిగా. సో దీన్ని బట్టి చిన్నప్పటి నుంచి వాడిని ఏమనొద్దు అని అన్నారు కదా, దాన్ని బట్టి నేను చిన్నప్పటి నుంచి లైవ్లోనే అర్థమవుతుంది. అట్లాగే నేను చేసే ప్రతి కదలిక, ప్రతి పని మొత్తం వాటి కంప్యూటర్ రికార్డ్ అయింది. ఇప్పుడు నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉంది నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కదా, ఇదే టెక్నాలజీతో నిరూపించవచ్చు కదా. ఇదిగో మేము అంత రికార్డు ఉంది మా కంప్యూటర్లో, తీసుకొచ్చి చూపించవచ్చు కోర్టు ముందు. అది చూపించాలా, అది మాత్రం నిజం. అంతేగాని నా బుర్రలో జ్ఞాపకం ఇచ్చి మీకు చూపించేది అది నమ్మొద్దు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఆడిటరీ హిల్యూజినేషన్ అంటే నా శబ్ద శ్రవణం ద్వారా నా చెవికి మెదడుకి ఎక్కే ప్రతి మాట ఆడిటరీ హిల్యూజినేషన్. మీరు బొమ్మలా చూస్తారు, బ్రెయిన్ ఫాగ్ కొట్టి కెమికల్స్, రసాయనాలు. ఇప్పుడు ఎమోషనల్ ఎమెగ్డెల్లా అనేది భావోద్వేగపూరిత జ్ఞాపకాలు దాచిపడతాయి. ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఇక్కడ కృత్రిమ జ్ఞాపకాలు దాచిపడతాయి మనిషి మెదడులో. ఇక్కడ హిప్పోకాంపస్, ఇక్కడ శాశ్వత జ్ఞాపకాలు దాచిపడతాయి మనిషి మెదడులో. అయితే వీడు కెమిట్రయల్ చేస్తాడు, కెమికల్స్ గాల్లో అప్లై చేస్తారు. కెమికల్స్ అప్లై చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇక్కడ పీనల్ గ్లాండ్ ఉంటుంది మనిషి వెనకాల, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, ఈ బుర్ర టవర్ అనమాట, సిగ్నల్, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ టవర్ తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్ తీసుకుని మెటబాలిజం చేంజ్ చేస్తారు, నా జీవరసాయన ప్రక్రియ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తారు, నా ప్రవర్తన మారుస్తారు, గుణగణాలు, స్వభావాలు మార్చేస్తారు. ఇక ఎమోషన్ ఇంటెలిజెన్స్, నా భావోద్వేగపూరిత జ్ఞాపకాలు నా బుర్రలో దాచిపడని వాటిని గుర్తు చేసి తట్టి లేపుతాడు, దాన్ని యాక్టివేట్ చేస్తాడు 24 గంటలు. అది ఎట్లా, చుట్టుపక్కల చెప్పే మాటలను బట్టి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి, మహిళ తెలిస్తే నాకు ఆ అమ్మాయికి తెలిసిన సాధారణ వస్తువులు, సాధారణ విషయాలు, మాటలు, వాళ్ళ బట్టలు అవన్నీ ఇప్పుడు ఇంటి నిండా పెట్టారు కదా, నా కన్ను దృష్టి ఏటైనా పడింది అనుకో ఆ బట్టల మీద, చుట్టుపక్కల వాళ్ళు దాని గురించి ఒక కథ చెప్పేస్తున్నారు. అలా కథ చెప్తానంటే మీరు అక్కడ చూస్తూ ఉండండి వాళ్ళు తప్పు చేసినట్టు. అంటే అది ఎట్లా వస్తుంది, ఆడిటరీ హిల్యూజినేషన్. నా చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటే నేను మౌనంగా అనుకో, వాళ్ళు మాట్లాడుకునేది అది నేను మాట్లాడినట్టు, నా స్వరాన్ని నాకు లోపల వినిపిస్తూ ఉంటారు. నేను భయపడుతున్నట్టు, నేను తప్పు చేసిన నాకు నేనే లోపల అనుకున్నట్టు నా స్వరాన్ని మీకు వినిపిస్తారు. దాన్ని వాయిస్ మిమికింగ్ అంటారు. అట్లా మిమ్మల్ని మోసం చేస్తారు. దానికి నాది తప్పెట్టయిద్ది,
నేను చూసి దాన్ని బట్టి పీల్చే అవసరం బట్టి గ్రహించవలసిన బట్టి తినే మాటలను బట్టి తాకే స్పర్శను బట్టి నాకు గత జ్ఞాపకాలు క్షణాల్లో సృష్టిస్తారు, క్షణాల్లో గుర్తు చేయగలుగుతారు, ఆగ్యుమెంటేషన్ చేస్తారు. ఆగ్యుమెంటేషన్ అంటే ఇక అది ఇక మీకు బొమ్మ చూస్తూ ఉంటారు కదా, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ. అట్లా అనుకుంటా ఉంటే జంతు అది మొత్తం విజువల్ పర్సెప్షన్. నా కంటి ద్వారా మీకు అది ప్రొజెక్ట్ అయ్యింది, కంటి ద్వారా అది మీకు ప్రొజెక్ట్ అయ్యింది, అది మీకు అర్థం కాదు. అది సాంకేతిక పరిజ్ఞానం. దాన్ని ఏమంటారంటే మైక్రో టెలిస్కోప్ క్వాంటమ్ ఆగ్యుమెంటేషన్ రియాలిటీ థియరీ అంటారు. సింపుల్గా ఆగ్యుమెంటేషన్ అంటారు. అది మీకు చూపిస్తారు. ఆ 2D హోలోగ్రామ్ ద్వారా మీరు చూస్తారు. అది 2D హోలోగ్రామ్ ఇల్యూజన్, ఆ విజువల్ పర్సెప్షన్ అనేది మీరు చూస్తారు. ఓకేనా? దానికి నా తప్పెట్టేది, నేను అక్కడ తప్పుగా ప్రవర్తించినట్టు, నేను అక్కడ తప్పుగా మాట్లాడినట్టు, నేను అక్కడ తప్పుగా ఆలోచించినట్టు చూపిస్తారు. దానికి నా తప్పెట్టేది. అంటే ఉదాహరణకి మీరు ఫోన్లో ఒక వీడియో సినిమా ఎక్కించుకున్నారు, మీరు వీడియో సినిమా ఎక్కించుకుందే మీరు చూస్తారు. అది మీరు చూసి యూట్యూబ్లో అది మీకు నచ్చి మీ స్నేహితుడు పంపించడానికి ఒక వాట్సాప్లో లింక్లో వాడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాడు 5 నిమిషాల వీడియో మాత్రం చూడగలుగుతారు. మీరు 5 నిమిషాల వీడియో పంపిస్తే ఇంకెక్కువ చూడలేరు. అంటే మీరు ఏం డౌన్లోడ్ చేసుకున్నారు, మీరు పంపించింది వాడు చూడగలుగుతాడు. అట్లాగే ఇప్పుడు మనం డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, మనీ ఫోన్ ద్వారా, ఈ పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగా డబ్బులు ఎలా డిజిటల్గా మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చో అలాగే మనిషి మెదడు డిజిటల్ బ్రెయిన్ డేటా వెళ్తూ ఉంటుంది. ఈ నా బుర్రలోంచి నా పీనల్ గ్లాండ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది. నా పీనల్ కూడా ద్వారా నా ఆలోచనలు నా బ్రెయిన్ డిజిటల్ డేటా ట్రాన్స్ఫర్ చేసి దాటికి వాట్సాప్ క్వాంటమ్ కంప్యూటర్కి, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా, అంటే క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటర్స్ ద్వారా నా శరీరము బ్లూటూత్ నెట్వర్క్స్కి, వైఫై నెట్వర్క్స్కి, శాటిలైట్స్కి, రేడార్స్కి, సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్కి, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ టవర్స్కి, నా చుట్టుపక్కల ఎవరైనా ఫోన్ మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడుకుని నేను మాట్లాడుతున్నట్టు, నాకు ఆలోచన వచ్చినట్టు, నా తలంపు వచ్చినట్టు చూపిస్తూ ఉంటారు 24 గంటలు. ఒక మనిషికి ఎవరికైనా 24 గంటలు పాపపు ఆలోచనలు, కామ కోరికలు, కామపు తలంపులు ఎవరికైనా ఉంటాయండి? బుద్ధి ఉందా మీకు? 24 గంటలు నాకు మాత్రం ఎలా చూపిస్తున్నారు? ఇటు కదిలినా, ఇటు నుంచి నా కూర్చున్నా. స్పష్టంగా మీకు అర్థమవుతుందిగా. ఇక టీవీ 24/7 లైవ్ పెట్టి నన్ను ఆ విధంగా చూపిస్తున్నాడని అంత ఇదిగా చూపించాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక మాలమాదిగోళ్ళకి వస్తుందా ఎయిడ్స్ వ్యాధులు? ఇప్పుడు నాకు ఎయిడ్స్ వ్యాధులను ప్రచారం చేస్తున్నాండి. నాకు హెచ్ఐవి వైరస్ కూడా లేదు. నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తున్నారు. మరి నాకేం తెలియని ఇట్లా. అదే కుట్ర. అది నాకేందని తెలిస్తే మరి వాళ్ళు ఇన్ని సంవత్సరం కుట్ర చేస్తానికి ఉండదు కదా. దానినే కుట్ర, ఏ లెక్కను చూసినా కుట్రే. ఇప్పుడు మరి నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది కాబట్టి నన్ను చంపాలంటున్నారు. మరి ఎయిడ్స్ వ్యాధి ఉందని మీరే డిసైడ్ చేసి వీడికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఇది చంపాల్సిందే అంటున్నారు. కాసేపు అనుకుందాం మీ మాటే. మరి ఇప్పుడు నా వల్ల ఇప్పుడు 100 మంది అమ్మాయిల మహిళలు నాతో తప్పు చేసినట్టు చూపించారు కదా, మరి వాళ్ళని కూడా చంపాలి కదండి. ఇప్పుడు మరి వాళ్ళు కూడా రకరకాలతో మరి తప్పు చేస్తారు కానీ మరి వాళ్ళని కూడా చంపాలి కదండి. అసలు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి వచ్చిన లక్షల్లో ఉంటారు కండి. మరి వాళ్ళందరినీ ఎవరు లైవ్ పెట్టి నన్ను మాత్రం ఎందుకు పెట్టారండి? ఇది కూడా రాజకీయ స్వార్థపూర్తి కుట్రతో ఏదో చేసిన అర్థమవుతుందండి. ఎట్లా చేసిన ఇది కుట్రని అర్థమవుతుంది. ఇది ఎట్లా చూసినది కుట్రని అర్థమవుతుంది కదా. మరి ఆ లెక్కను చూసి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళని చంపాలి కదండి. ఆంధ్రాలో చంపాలి కదా. నన్ను ఎంచుకుంది అంత తెలివిగా ఎంచుకున్నారు. అంత తెలివిగా ఎంచుకుని నాకేందని తెలియని ఇట్లా. ప్లస్ ఇంకోటి, చిన్నప్పుడు మా అమ్మ నాన్న తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మ నాన్నలకు ఒకవేళ చిన్నప్పుడు ఒకేలా ఉందనుకో, మా అమ్మ నాన్న ముసలోళ్ళు ప్లస్ అటువంటి రోగం ఇక ఉందని నాకు తెలిస్తే నేను వాళ్ళని అక్కడ ఆశ్రయించుకుంటానని చెప్పేసి మా అమ్మ నాన్నలకి ఆ విషయం తెలియజేస్తారేమో మరి నాకు తెలియదు. అందుకే మా అమ్మ నాన్న స్థలం అమ్మలా నాకు. అమ్మ చిన్నప్పుడు ఎలుకలు కరుస్తూ ఉండే. అమ్మ మీరు పేదలకు, నేను పేదలకు ఉండాలా, ఇక్కడ నేను ఎలుకలు కొడుతున్నాయి, ఏడ్చేవాడిని. అమ్మ ఈ ఎలుకలు గడుస్తున్నాయి అంటే పట్టించుకోలేదు. సంపాదించుకోపో, మేము ఎక్కడే సత్తాం, మేము సచ్చిందాక మేము ఎడే అంటారనమాట. సచ్చిందా మేము ఏడే అంటారనమాట. అప్పుడు దోంతలు కట్టుకునేవాడిని. చిన్నప్పుడు నేను దోంతలు కట్టుకుని ఉండేవాడిని. ఇదంతా కమ్మల చేసి నట్టు చెప్తాను. 2014-18 మధ్యలో గుంటూరు కమ్మళ్ళలో పనిచేసేటప్పుడు ఆ కమ్మళ్ళామా, ఆ ఇంటికి వెళ్ళామా, ఇంట్లో పని వాళ్ళందరికీ కనీసం వాళ్ళు టీ కూడా ఇయ్యరు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఒకరోజు భోజనం పెడతామని చెప్పి, వాళ్ళు ఏదో గృహప్రవేశం రోజు భోజనం పెడతాం, ఇంకేదో బిర్యానీ తెస్తారని చెప్పి 50 రూపాయల పొట్లాలు తీసుకొచ్చారు. మేమన్నా బిర్యానీ పొట్లాలు కొనుక్కొచ్చుకుంటాం. అది ఆ భోజనం కూడా పెట్టరు కానీ దోంతలు ఇచ్చింది అందరికీ. వాళ్ళంట దోంతలు కొనుక్కున్నారంట. మాకు అందరికీ మనిషికి 2 దోంతలు ఇస్తాను. నన్ను పని తీసుకున్నాడు. అన్న నీకు ఇంకో దోంతర ఎక్స్ట్రా ఇస్తానని ఇచ్చాడు దోంతర. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నేను చిన్నప్పుడు దోంతరలో ఏం చేశానో, నా ఫస్ట్ భారత ఏం చేశాను, రెండో భారత ఏం చేసినాడో మొత్తం వాళ్ళు రికార్డు ఉంది. వాళ్ళు చూశారు. అర్థమైందా? వాళ్ళ దోంతలు ఇచ్చి ఇది మేము చేస్తున్నావురా అని గుర్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంటి పక్కన మ్యాట్రిక్స్ అని ఒక సంస్థ ఉంటుంది. మ్యాట్రిక్స్ అని వీళ్ళు IIT JEE కోచింగ్ సెంటర్ ఒకటి ఉంది. మ్యాట్రిక్స్, దాని పేరు మ్యాట్రిక్స్. ఇప్పుడు నన్ను పెట్టింది మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ మేమే పెట్టిందని వాళ్ళు తెలియజేస్తున్నారు నాకు. వాళ్ళ ఇంటి పక్కన మ్యాట్రిక్స్ సంస్థ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళే పక్క కన్ఫామ్. కమ్మలు, మాదిగలు, విశ్వకర్మలు, నాయుళ్ళు, పోలీసులు. నో కాంప్రమైజ్, నో రిగ్రెట్.
నాకైతే చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళ ప్రాణానికి హాని ఉంది. ఓకేనా, అతను ఏ పొజిషన్లో ఉన్నాడు నాకు అనవసరం, కానీ నీతి న్యాయం అనుసరిస్తే మాత్రం క్రిమినల్ చట్టం ముందుకు వస్తాయి. ఓకేనా, వీళ్ళు మా కుటుంబానికి భవిష్యత్తు లేకుండా చేస్తాం, అడుగుతున్నట్టు చేస్తూ ఉంటున్నారు. ఇబ్బంది ఏం లేదు, కోర్టు ద్వారా వీళ్ళందరూ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను, కానీ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, సినిమా కాదు, ఇది సీరియల్ కాదు. మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నాం, సమాజంలోనే బ్రతుకుతున్నాం, సొసైటీలోనే బ్రతుకుతున్నాం. మనం అడవిలో బతకట్లా, జంతువుల్లో బతకట్లా. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఇంకా ఆళ్లే బెటర్ నాయన. అక్కడ ఆడవాళ్ళకి పూర్తిగా రక్షణ ఉంటుంది. వాళ్ళకి ఫుల్గా సిటీ మొత్తం కెమెరాస్ పెట్టి బాగా ఆడవాళ్ళు చక్కగా చూసుకుంటారు. ఈడేవుడ్రా బాబు ఇక్కడ పేదల మీద మానవ ప్రయోగాలు చేసి అమ్మాయిల మహిళల్ని, ఆల కులాలను కూడా అమ్మాయిల మహిళల వ్యభిచారాలు వీళ్ళే చిత్రీకరించి ఈ సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించి వీళ్ళు సమాజంలో ఉన్న పౌరులని వ్యభిచారులుగా పాపిష్టులు చిత్రీకరించి వాళ్ళ మీద ప్రయోగాలు చేసి మళ్ళీ వాళ్ళని నీచులు చూపించి మళ్ళీ వాళ్ళని చంపి లేని సమస్యలు సృష్టించి మళ్ళీ ఆ సమస్యలు వీళ్ళే పరిష్కరిస్తున్నట్టు చేసి వీళ్ళు నాయకులు అవుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అది. అవినీతి రాజకీయ నాయకులు, అవినీతి పోలీసులు, అది మన దేశం. అంటే ఇప్పుడు దీనికంటే మన వాళ్ళకంటే వాళ్ళే బెటర్గా తాలిబాన్లు వాళ్ళకంటే దారుణం వీళ్ళు. అది ఓకేనా, ఆ లెక్కన చూసుకుంటే వాళ్ళు బెటర్ అనిపించారు నాకు. ఓకేనా, దట్స్ ఆల్. వాళ్ళు అక్కడ ఆడవాళ్ళకి రక్షణ బాగుంటుంది. ఆడవాళ్ళు తప్పు చేద్దాం లేదు అక్కడ. అరబ్ కంట్రీస్లో ఇవ్వడం తప్పు చేస్తే బహిరంగ శిక్షిస్తారు. ఇక్కడ తప్పు చేసినట్టు చిత్రీకరించి బహిరంగ అవమానపరుస్తూ దొంగచాటు చంపాలని చూస్తున్నారు. ఒరే చట్టాలన్నీ అతిక్రమించి అధికారం దుర్వినియోగపరిచి వ్యవస్థలను దుర్వినియోగపరిచి సాంకేతిక ప్రజ్ఞను దుర్వినియోగపరిచి బహిరంగంగా నీచులు చిత్రీకరిస్తున్నారు. దొంగచాటు చంపేసి వాళ్ళ చేతులు లుపుకుని వాళ్ళు బతకాలనుకుంటున్నారు. ఏమన్నా తెలివితేటలరా ఆంధ్ర రాజకీయ నాయకులు, కులపిచ్చి రాజకీయ నాయకులు, అవినీతి పోలీసులు, ఏమన్నా తెలివితేటలరా? నాకు 39-40 సంవత్సరాలు. అంటే మరీ అంత లోక జ్ఞానం తెలియని, మరీ అంత అమాయక ఎర్రి తుమ్మ ముద్దనైతే కాదు కదా. కబడ్దార్. సరే, ఇంకోటి ఏంటి, నా తల్లిదండ్రులు అట్టయించుకున్నారు. సో నా తల్లిదండ్రులకు అట్ట ఉందని నాకు తెలిసి నా కాళ్ళ మీద అసహించుకుంటాను కదా. నెక్స్ట్ నా మనస్తత్వం గుణగణాలు కూడా తెలుసు కదా. ఒకవేళ నా అటువంటిది నాకుందని నాకు తెలిసి నేనే ఆత్మహత్య చేసి చచ్చిపోతానని మరి నాకేం తెలియదులా. బాగా గమనించండి, 2000 సంవత్సరంలో ఇప్పుడు తిరుపతి తీసుకెళ్ళి చిప్ కొట్టించి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రిమోట్ ద్వారా వీటికి ద్వారా నన్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. కానీ నాకు లేదు, హెచ్ఐవి కూడా లేదు. ఆ విషయం నాకు లేదన్న సంగతి నాకు తెలుసన్న సంగతి నాకు తెలిసిన సంగతి నేను నిరూపిస్తే టెక్నాలజీ ద్వారా ఇబ్బంది ఏం లేదు. ఓకే, నా దేవుడి సంగతి నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటా. ఎప్పుడన్నా ఎవడికి తెలియని వ్యాధి ఉంటే వాడు దేవుడు ప్రార్థన చేసుకోవాలా. నిరభ్యంతరంగా డేటా తీపించాలా. అది తీపించకపోతే ఆంధ్ర గవర్నర్, ఆంధ్ర హైకోర్టు ఇదే, ఆంధ్ర డీజీపీ, ఈ ఇండియన్ సుప్రీంకోర్టు ఇదే, ఇండియన్ ప్రెసిడెంట్ వాళ్ళ నీతి తప్పిన అమ్ముడిపోయిన కుక్కలో నా దృష్టిలో అప్పుడు వచ్చి నన్ను చంపాను. ఆ డేటా తీపించిపోతే ఎందుకండి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం? దిష్టి గుమ్మడికాయలు మూసి ఆ కింద కొడతారు చూడ వాళ్ళు హిందువులు, అది తిన్న కూడా తినరు. దానికంటే వరస్ట్ వాళ్ళు, ఉపయోగమే లేనటువంటి వాళ్ళు. అది డేటా తీపించకపోతే. నా పేరు బేతల రాజు. కబడ్దార్, కుట్ర చేసిన వాళ్ళరా కబడ్దార్, మిమ్మల్ని చట్టాన్ని పట్టించిపోతున్నా. రైట్, నెక్స్ట్ కూడా ఏంటండి, ఇప్పుడు నాకేందని తెలియలా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు, ఇక 10th క్లాస్లో ఫెయిల్ చేశారు కదా. నిడుపురు రైల్వే స్టేషన్ ఎదురు వివేకానంద బొమ్మ ఉంటే దాని ఎదురు ట్యూషన్లో జాయిన్ అవుతా. అప్పుడు మా పల్లెలో అమ్మాయి స్నేహితురాలు, ఆ ఇంటి పేరు మా ఇంటి ఎదురు ఒక అమ్మాయి సెట్ చేస్తారు. నాకేం తప్పు చేసి చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిని మా ఆంటీ ఓ ప్రసన్నమ్మ గారిని కమ్మల ఆంటీ గారు పిలిపించి రాజు ప్రసన్నమ్మ గారు నేను రమ్మంటురా అంటది. ఎందుకు ఆంటీ అంట, రమ్మంటురా అంటది. వెళ్తా. ఆమె నాకు, ఆ అమ్మాయికి, ఆంటీకి ప్రార్థన చేస్తుంది. ప్రసన్నమ్మ గారు ఆమె కమ్మోళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చింది చాలాసార్లు. ఆమె వస్తుంది, వచ్చి అక్కడ ప్రార్థన చేస్తారంటే ఇక్కడ. అప్పుడు ఇస్త్రీ చేస్తాడంటే ఎదురు రాంబాబు సాక్షి ఉన్నాడు, ప్రసన్నమ్మ గారు ఉంది, మాది కూడా మా ఆంటీ చనిపోయిందిలే. పిలుస్తుంది, ఈ అబ్బాయినండి మా అక్కడికి ఒక్కడే కొడుకండి అని చెప్తా. అయ్యో సరే ప్రార్థన చక్కగా చదువుకున్నానా అని చెప్పి ఏంటంటే ప్రార్థన చేసి చెప్తుంది. అంటే అక్కడ ఏం అర్థమైంది, ఖమ్మంలో ఏదో కుట్ర చేశారు, ఆమెకి ఏందో తెలిసింది, దేని నుంచి ఏదో మన గురించి ఏదో ప్రార్థన చేస్తున్న అర్థమవుతుంది కదా. సేమ్ అటువంటి మళ్ళీ మాదిగల అమ్మాయి లాంటి అమ్మాయి నగరంలో ఒక మహిళ ఉంటుంది, అక్కడ నాయుడు పనికి పిలిపిస్తారు. అర్థం కదా. సేమ్ మళ్ళీ అదే మాదిగల అమ్మాయి, వాళ్ళ అక్క ఒక అమ్మాయి ఉంటుంది. రోజు నేను మా ఆంటీ ఇంట్లో ఒంటరి ఉన్నప్పుడు అమ్మాయి ఫోన్ చేసుకుంటాను కోసం, మా ఇంటి పక్కన వాడికి. ఇక్కడే ఈడే మా మాలోడు, అమ్మాయి మాదిగల అమ్మాయి. మా ఆంటీలు నేను ఫోన్ చేసుకుంటాం వస్తుంది. సేమ్ అటువంటి అమ్మాయి పొన్న అమ్మాయిని మా పొన్నూరు పక్కన వెల్లూరుకు సంబంధించిన ఒకడు ఇక్కడ ఆరంబాకులో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉండి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేస్తుంది. సేమ్ అటువంటి అమ్మాయి అట్టని ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి నన్ను పనికి పిలుస్తారు వాళ్ళ నాయుళ్ళు. ఇట్లా నాయుళ్ళు, కమ్మలు చిన్నప్పటి నుంచి మాదిగులు, విసుగరంలు, పోలీసులు, ఆర్గనైజర్ నన్ను మనుషులు పేర్లు పోని పేర్లు అందరూ నన్ను అక్కడ పని తీసుకెళ్తున్నా నేను తప్పు చేసుకుని చిత్రీకరిస్తున్నారు. ఇట్లా నన్ను చిత్రీకరించారు. బాగా గమనించారు.
అంటే నాకేందని తెలిస్తే నాతో గేమ్ ఆడతా అనుకుంటుంది కదా ఇన్ని సంవత్సరాలుగా. మరి ఇదే కుట్ర దీనినే కుట్ర అంటారు. నాకేందని తెలిస్తే వాళ్ళ గేమ్ అయిపోయింది కదా. నాకు తెలిస్తే గేమ్ ఆడతాను అనుకుంటుంది ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఊరుకుంటారా? చెరువు పన్నెండు 2000 నుంచి 2009 లోపు 2013 లోపు కొడతారు కదా, కేసులు అవుతాయి కదా, గొడవలు అవుతాయి కదా. మరి ఏం జరగదంటే ఏదో కుట్ర జరిగింది అర్థమవుతుంది. ఏ లెక్కన చూసిన కుట్ర అర్థమవుతుంది కదా. నాకేమో నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తున్నారు. ఇలా మొదలుపెట్టాలి ఆట, ఇలా ముగించాలి. ఇప్పుడేమో నా బ్రెయిన్ ఓపెన్ చేస్తారు. అంటే పూర్తిగా నా బ్రెయిన్ ఏముండదు, ఖాళీ ఉంటుంది. నా మెదడు ఎల్ఎస్డి ఫ్రీగా ఆలోచిస్తుంది. ఏ ఊడికి దేనికి భయపడకుండా ఏమనొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏముండదు ఇక నాకు వినపడే మాటలు బట్టి చూసే వాటిని బట్టి మాత్రం నేను డిస్టర్బ్ అవుతాను. కానీ అస్సలు దేనికి వేరే ఆలోచన ఏం రాదు. ఇది ఏం బాధ్యత లేకుండా ఏం లేకుండా అని మీరు అనుకుంటారే, అది నా తప్పు కదండి బాబు. నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసి నా మెదడు అట్లా లాక్ చేశారు, ట్రామటైజ్ చేశారు. నా శరీరం, మెదడు, ఆత్మ ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ చేతిలో ఉంది. నేను బంధించబడ్డానని తెలుసుకున్నా. కానీ విడుదల రావాలంటే చట్టం ఎందుకు, చట్టం దాన్ని నాకు విడుదల తెచ్చుకుంటా. ఇది నా తాగిపోతుంది, నా కుటుంబం తాగిపోతుంది. అందుకే చట్టం తేవాలా భారతదేశ ప్రభుత్వం. అందుకొరకు నేను అందరి కొరకు నేను అడుగుతున్నా. నేను మంచివాడినే, నీతిమంతుడినే. నా తప్పు ఉందంటే మీరు చంపదు, ఇబ్బంది లేదు, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్క ఏం చెప్తున్నారు, ఇప్పుడు 2020 సంవత్సరంలో తెలుగుదేశం మీ అమ్మ లంజరా చెట్లను పుట్టావు, నీకు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది అంటున్నారు. అంత ఖచ్చితంగా ఎట్టి చెప్తున్నారు తెలుగుదేశంలో. ధూళిపల్లి నాయన పేరు చెప్పి, నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి నాకు ఆత్మహత్య చేసినట్టు చేశాను 4 సార్లు 2020 సంవత్సరంలో. అప్పుడు కదా మీరు ఆత్మహత్య చేసినప్పుడు అప్పుడు కదా నేను ఎక్కడో విజయనగరం పోయి బ్లడ్ టెస్ట్ చేసుకున్న హెచ్ఐవికి. అప్పుడు కూడా నార్మల్ రిపోర్ట్లో ఉంది కండి, మీరే చూశారు. 2020 దాకా కూడా నేను గుంటూరులో ఉన్నా, విజయవాడ ఉన్నా. ఎప్పుడైనా అటువంటి మందులు కానీ నిజంగా నాకు ఉంటే నేను అటువంటి మందులను వాడతా, లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి నేను లేకపోతే రికార్డ్ అయ్యేది కదా గతంలో చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా. నేను లేకపోతే కూడా నాకు బాయ్ నీకు అట్ట అని చెప్తే అది చూపించవచ్చు కదా, నా కళ్ళతో నేను చూసిన మొత్తం రికార్డ్ అయ్యేది కదా. ఇప్పుడు లైవ్ ఉందనేది మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పారు, వాళ్ళ ముందు వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు వాళ్ళని ఏమనమాకండి, మొత్తం రికార్డ్ అయ్యింది అన్నారు. అంటే ఏమర్థమవుతుంది, మొత్తం రికార్డ్ అవుతుంది కదా. రికార్డ్ అవ్వబట్టే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరితో ఏ అమ్మాయితో మహిళతో మాట్లాడిన ఆ బట్టలు, ఆ వస్తువులు అన్ని తీసుకొచ్చి ఇంటి నిండా పెట్టి ఖచ్చితంగా దానికి అక్కడ వాస్తవం 5 ఉంటే 5% 90% మీరు సృష్టిస్తున్నాడు. అట్ట మాట చెప్తా ఉంటే మీరు వింటూ ఉంటారు. నాకు నేను అనుకున్నట్టు, నాకు నానే ఆలోచన వచ్చి, నాకు నేను చెడ్డగా తలంపు అనుకున్నట్టు మీరు చూస్తారు. అర్థమైందా? అది నా తప్పు పెట్టేది, అది నా తప్పు కాదు. అర్థమైందండి? సో అలా నన్ను నేరస్తు చిత్రీకరించి సాక్ష్యాలు సృష్టించి నన్ను చంపాలి. ఇక ఇట్ట చూస్తే ఏంటి అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళంటే మా కుటుంబ సభ్యులకు ఉందేమో, ఆడుకుందేమో అంటే మేము సతమతమై ఎవరికి చెప్పుకోలేము. మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులు మేము కాపాడుతాం, ఒక కుటుంబ సభ్యులు ఒకళ్ళని మేనేజ్ చేస్తూ మాకు సహకరిస్తే మేము కాపాడుతాం, మేము కాపాడుతాం అని వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. అది గేమ్ ఆడుతున్నారు అలాగా. అది గేమ్ ఆడుతూ అదిగా మీ వాడు చేసిన తప్పు ఇది, మేమేం తప్పు చేయలేదు, మీ వాడి చేతిలో చేస్తున్నాడు, మీ వాడి చేతిలో చేస్తున్నాడు, మేము చెప్పినట్టుంటే మీ తర్వాత తరాలు ముద్ద ఉంటుంది, లేకపోతే ముద్ద కూడా ఉండదు, అడుగుతుంటారని బెదిరిస్తున్నారు. సో మా కుటుంబ సభ్యుల నన్ను టార్గెట్ చేశారు. నా విషయాలు దొరికితే నా తర్వాత తరాన్ని బెదిరిస్తున్నారు. మరి ఇది కుట్రే కదా. ఈ కిట్ట మా వాళ్ళు సతమతమవుతూ మా వాళ్ళే నాకు వ్యతిరేకంగా నన్ను గతిలేని పరిస్థితులు. ఇప్పుడు నా ఆరోగ్యం పాడైపోయింది, రూపాయలే చూపించుకోవడానికి. ఈ లోపు నేను చచ్చిపోతే సమాజంలో నేరస్తుడిగా ముద్రపడి చచ్చిపోవాలా? నాతో నువ్వు అక్రమ సంబంధం లాంటి కట్టిన అమ్మాయిల మహిళలందరూ వ్యభిచారులుగాను, నా వల్ల వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిన వాడుగా ముద్రపడి చచ్చిపోవాలా? సమాజంలో ఎక్కడ తలెత్తుకొని బ్రతకగలుగుతారా జీవితాంతం? ఆత్మహత్య చచ్చిపోతారు, గొడవలైపోతాయి. మరి నిరూపణ అవ్వకపోతే నాకేమో హెచ్ఐవి కూడా లేదు నా ఒంట్లో. మరి 2 భార్యలు నాకు నిజంగా నా వల్ల రోగం ఉంటే అమ్మాయిలు ఇంకొక భర్తను చేసుకుని 2 పిల్లలను కన్నారు వేరే వాళ్ళతో. మరి ఎట్లా కంటారు? మరి నా 2వ భార్య కూడా నన్ను జైల్లో పెట్టి, నపుసం జైల్లో పెట్టి, మళ్ళీ తర్వాత అమ్మాయి నాతో మాట్లాడుతుంది. తర్వాత మళ్ళీ అమ్మాయిని ఇంకొకటి పెళ్లికి ఇచ్చాడంట, 2 పిల్లలు కానీ. మరి ఎట్లా? ఇదేంటి? ఇవన్నీ కమ్మోళ్ళు చేసిన కుట్రలే. నరికేస్తారు, చంపేసిపోయిద్దేమో, ఇటు చచ్చిపోతే పోయిద్ది, చచ్చిపోతే పోతే జనాల్ని చుట్టుపక్కల పెట్టి రెచ్చగొడుతూ వీళ్ళే ఎవరండి తుచ్చమానవులు, ఎవరండి అసలు వీళ్ళెవరు తుచ్చమానవులు, వీళ్ళు అసలు ఇటు చచ్చిపోతే పోయిద్ది, నేను చంపేతే పోయిద్దేమో, ఇటు చచ్చిపోతే పోయిద్ది. జనాలు అసలు వీళ్ళు ఆగట్లా అసలు ఈ విధంగా. మరి ఇప్పుడు ఇదంతా నన్ను నేరస్తు చిత్రీకరించినట్టే కనపడుతుందా? నేను నేరస్తునంటారా? ఇప్పుడు ఒకడు దొంగడు తప్పు చేస్తే ఒకసారి 2 సార్లు దొరుకుతారు. అసలు ఎక్కడ చిన్నప్పటి నుంచి నేను తప్పు చేస్తే ఎక్కడ ఎవడికి నేను దొరకకుండా ఉంటా? తప్పు చేస్తే ఎవడు ఊరుకోకుండా ఉంటాడా, ఎవడు కొట్టకుండా ఉంటాడు, ఎవడు కేసు వేయకుండా ఉంటాడా? నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ కూడా కాపలేదు. మళ్ళీ ఏకంగా ఒకసారి జగన్ ప్రభుత్వంగానే ఏకంగా లైవ్ పెట్టేసి ఈడ అంటే ఏంది అర్థమైంది? ఏదో పెద్ద గూడు పుటాన్ని చేసి లైవ్ పెట్టిన అర్థం అవుతుందిగా. మరి అదే కుట్ర అంటారు. ఏ లెక్కను చూసి ఇది రాజకీయ కుట్రని అర్థం అవుతుంది కదండి. అంటే నన్ను చంపిన రాజకీయం చేయాలా?
మా కుటుంబ సభ్యులు భూమి మీద లేకుండా చేయాలా, మా శవాల మీద వాళ్ళు రాజకీయం చేయాలా. ఇది రాజకీయ ఉగ్రవాద కుట్ర కాదా? రాజకీయ ఉగ్రవాద కుట్ర కాదా అంటున్నా ఇది. నాకేం జరిగిన నారా చంద్రబాబు, దులుపల్లి నరేంద్ర, మోపితే వెంకటరమణ వీళ్ళు ముగ్గురు వాళ్ళ కమ్మడిపోయిన పోలీసులు, వాళ్ళ శిక్షలు పడతాయి. చెరుగుపల్లి నడువులు ఎన్నిచుట పక్కన తెలుగుదేశం వాళ్ళు, ఇంకా మోపిదేవి కొరకు ఎవరు పనిచేసిన వాళ్ళు అందరూ కూడా శిక్షలు ఎదుర్కొంటారు. ఇదేలో ఎస్ఎస్ స్టేటస్ పెట్టి సుమటి కేసు వాళ్ళు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ వీడియోలు చాలు. వీళ్ళ కథలో నాకు పెట్టిన కష్టాలు, నాకు చేసిన అన్యాయాలు, నాకు జరిగిన అవమానాలు, నాకు పెట్టిన కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ. నన్ను అన్ని చోట్ల అష్ట దిగ్బంధనం చేసి మా ఇంట్లో ఉన్న బెదిరి చిన్నప్పటి నుంచే ఈ విధంగా చేశారు. మరి ఇదే కుట్రండి. నన్ను తేరగా వాడుకున్నారు వాళ్ళు. ఎవడు ఇష్టం వచ్చిన ఫుట్బాల్ ఆడుకున్నారు, ఎవడు ఇష్టం వచ్చిన ఆడుకున్నాడు. ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు, పోలీసు వాడు ఆడుకుని కథలు కొడుతున్నారు ఇక్కడ. లేదు తప్పిడి అసలు మాది సంబంధం లేదు. వా రా, చట్టం ఉందిరా తేల్చుకుందాం. చట్టం ముందుకు వస్తే న్యాయం ఎవరి పక్షం ఉందో, ధర్మం ఎవరి పక్షం ఉందో, దేవుడు ఎవరి పక్షం ఉందో చూద్దాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నీతికి వెళ్ళిన వాళ్ళైతే మీలో ఒక్కడికి నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం, యథార్థత, విశ్వసనీయత, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే చట్టం ఉంది దేశం మొత్తం ఇచ్చి. నాకు ఎటువంటి హాని జరిగినా నా పేరు చెప్పి, నా జాతి పేరు చెప్పి, నా ఏళ్ళరా మీకు వచ్చా బడిని అని ఒప్పుకోవాలా. ఇప్పుడు కథ ఎట్ట మారిద్దో చూడు నా ఏళ్ళరా మీ బతుకులు. రాజకీయం, రాష్ట్ర రాజకీయం, దేశ రాజకీయాలు. ఖబర్దార్. జై భీమ్.